న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ పదార్థం చేద్దామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు మందార పువ్వులు బోల్డ్ అని. ఇవి మా వాకిట్లో వేనండి, మా దగ్గర బాగా పూస్తున్నాయి. అయితే మందార పువ్వులు, తర్వాత ఉసిరికాయలు, మూడో పదార్థం కలోంజి. అయితే ఈ పదార్థం మాత్రం ఇదొక ఆప్షనేనండి. ఇది లేకపోతే మనం వర్షాకాలం గుంటకరాకు దొరుకుతుంది మనకి, భృంగరాజు అంటారు. మంచిది, ఫ్రెష్ ఆకులు కనుక దొరికితే భృంగరాజు వేసుకోవచ్చు. భృంగరాజు లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా కలోంజి, కలోంజి నూనె విడిగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ మందార పువ్వులతో చేసేటప్పుడు కలోంజి వేస్తే డార్క్ కలర్ వస్తుంది నూనె. మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. చాలా సింపులేనండి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కుంపట్లో చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. అందులో ఈ మందార పువ్వులు, ఉసిరిక రసము, తర్వాత ఎన్ని రకాల పదార్థాలు అవి ఇవి వేసేవాళ్ళు. గురువిందాకుల రసం కూడా వేసేవాళ్ళండి. స్టవ్ వెలిగించడము, ఒక మూకుడు ఏదైనా పెట్టండి, స్టీల్ది కూడా పెట్టచ్చు, ఇతరిదైనా పెట్టచ్చు. కొంచెం అడుగు మందం కావాలి, నూనె నిదానంగా కాగడానికి. కొబ్బరి నూనెతో చేసుకుందాం. జనరల్గా ఎక్కువ కొబ్బరి నూనె, కొంచెం నువ్వుల నూనె, కొంచెం ఆముదము వేస్తే ఒక సంసీతం చక్కగా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ పలుచగా ఉండదు, అలాగని చిక్కగా ఉండదు. రోజువారీ పిల్లలకి రాయదలుచుకుంటే కనుక ఓన్లీ కొబ్బరి నూనె కొంచెం ఆముదం కలిపి చేసుకోవచ్చు. అలా కాదు వారానికి ఒకసారి 2 సార్లు హెడ్ మసాజ్కి వాడుకుంటామంటే నువ్వుల నూనె కూడా కలిపితే చాలా బాగుంటుందండి. కొబ్బరి నూనె పోసి పెట్టేశాను ఇందులో. ఇది దాదాపు ఒక 200 గ్రామ్స్ కొబ్బరి నూనె. దీంట్లోకి ఓ 2 స్పూన్ల ఆముదం వేద్దాం. వంటాముదం ఉందండి మన దగ్గర. వంటాముదం ఏంటంటే తలకి చలవ, కళ్ళకి చాలా మంచిది అండ్ నూనెకి మంచి టెక్స్చర్ని తీసుకొస్తుంది. నిలవబడితే కొంచెం వాసన వస్తుందని అనిపిస్తే కనుక రోజువారీ రాసుకోకూడదు. కానీ దీంట్లో ఏం చేయాలంటే ఈ ఉసిరికాయల్ని ఒక 8-10 కాయలు చక్కగా గ్రైండ్ చేసేసి కాస్త నీళ్ళు పోసి గ్రైండ్ చేయటము, ఏదైనా ఒక పాలిస్టర్ గుడ్డలు వేసి పిండేస్తే చిక్కగా రసం వచ్చేస్తుంది. రసాన్ని ఇందులో పోసేస్తాం. తర్వాత ఈ మందార పూలని తొడిమలు తీసేసి ఇది ఉంచుకోవచ్చండి, కేసరాలు ఉంచుకోవచ్చు, పర్వాలేదు. అవి నూనెలో డైరెక్ట్గా వేసేయచ్చు. ఒకవేళ ఒకే రోజు మనకి లేవనుకోండి, వాళ్ళంటే నేను 15 పూలు తెచ్చేసా, లేవనుకోండి, మనకి రోజుకి 3-4 మందార పూలు వస్తే కనుక ఒక గిన్నెలో లేదా ఒక బాక్స్లో నూనె పోసేసి రోజు వచ్చిన 4-4, 3-3 పువ్వుల్ని వేసి ఒక 10 రోజులు పోయాక మొత్తం నూనెని ఒకసారి పొయ్యి మీద పెట్టి కాచేసుకోవచ్చు. 10 రోజులు మించి కనుక మందార పువ్వులు నూనెలో వేసి ఉంచితే బూజు వస్తుందండి. అందుకంటే ఎక్కువ రోజులు ఉంచద్దు. చూడండి, వేసేద్దాం. 1, 2. ఇది నిన్నటి పువ్వు చెట్టుకు వాడిపోయి ఉన్నా కూడా వేసేయచ్చండి. తొడిమలు ఎక్కువ నూనె లాగేసుకుంటాయి. దీన్నేమి పిసకక్కర్లేదు, గ్రైండ్ చేయక్కర్లేదు, నలిగిపోతుంది, మెత్తగా ఉంటుంది కదా. పువ్వులు వేసేసేయచ్చు డైరెక్ట్గా. ఇంకోండి, నిన్నటి పువ్వు చెట్టుకి వాడిపోయి ఉంది, అది కూడా వేసేయచ్చు, ఏమీ కాదు. రద్దు ఎక్కువ వస్తుందని అనిపిస్తుంది, మనం పిండేస్తే సరిపోతుంది. నూనె కాగుతుంటే ఇది ఆటోమేటిక్గా ఇందులో ఉన్న రసం అందులోకి దిగిపోతుంది. ఇట్లా ఇన్ఫ్యూజ్డ్ లాగా చేయొచ్చు. అంటే ఇవి వేసి నానబెట్టేసేసి ఒక వారం రోజులు వదిలేసి అప్పుడు ఏకంగా అంటే దీంట్లోంచి ఊటంతా దిగుతుంది. ఎండలో పెట్టి చేస్తారు కొంతమంది. పొయ్యి మీద పెడితే ఎక్కువ తొందరగా అయిపోతుందండి, స్పీడ్గా అవుతుంది అండ్ బాగుంటుంది కూడా వస్తువు. ఓ 10 ఉసిరికాయలని రసం తీసాను, ఆ రసం జ్యూస్ కూడా ఇందులో పోసేస్తున్నాను. చిల్లుమంటుంది చూడండి. ఒక 2 స్పూన్ల కలోంజీ వేద్దామండి. దీనివల్ల ఏమవుతుందంటే కలోంజీ జుట్టుకి చాలా మంచిది, మంచి కలర్ని ఇస్తుంది. నూనె కూడా చక్కగా నిండు రంగులోకి వస్తుంది. ఒట్టిగా కలోంజీ ఆయిల్ కూడా కాచుకుని మనం తలకు రాసుకోవచ్చు. మన వైపు కొంచెం తక్కువ వాడతాం దీన్ని. మనమంతా మందార, ఉసిరి, తర్వాత గుంటకరాకు, ఈ మధ్య అలోవెరా కూడా చేసుకుంటున్నారు. ఇది బాగా పాతకాలపు పద్ధతి అనమాట. అప్పుడే చూడండి ఆకులన్నీ, పువ్వులన్నీ ఏ రంగుకు మారిపోయినాయో. దీన్ని హై ఫ్లేమ్ మీద ఉంచకూడదండి, పొంగిపోతుంది నూనె. అంచేత మీడియం ఫ్లేమ్లో ఉంచి తాపీగా కాగనివ్వాలి. కాగింది అని మనకు ఎలా తెలుస్తుందో చెప్పేందుకు ఒక మంచి టెక్నిక్ ఉంది, అది చూపిస్తాను నేను.
ఒకసారి పైకి కిందకి కలిపేసాము. ఇంకానండి మనకి మెంతులు సూట్ అవుతాయి అనుకుంటే ఓ స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వాటిలో ఉండిపోతుందని అనుమానంగా ఉంటుంది, అయినా పర్వాలేదు ఒక స్పూన్ మెంతులు వేయచ్చు. తర్వాత ఏమో ఏదైనా తలలో దురదుంది అది ఉంది, తల తరచుగా దురద పుడుతుంటే వేపాకు వేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేయొచ్చు, మన నెత్తికి పడుతుంది అని అనిపించింది. నూనె మొత్తం కాగిపోయిందండి. దాని గుర్తేంటంటే మనం వేసామే, ఇది చూడండి, మందార మందార పువ్వులు వేగిపోయినాయి చక్కగా పకోడీ ముక్కల్లాగా. ఇంతే. ఇప్పుడు చూడండి నూనె మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ముందంతా నురుగ్గా ఉంది. తర్వాత ఎర్ర ఎర్రగా వచ్చింది. మందార పువ్వుల తాలూకు టెక్స్చర్ అంతా వచ్చేస్తుంది. రంగంతా బయటికి. ఇప్పుడు మనకి వస్తువు సెపరేట్‌గా కనపడుతుంది. మనం వేసింది వేరు, నూనె వేరుగా కనిపిస్తుంది. పాతకాలపు చిన్న ట్రిక్ ఒకటుందండి దీనికి. దీనికి ఏం చేస్తామంటే మన దగ్గర అగ్గి పుల్లలే ఉన్నాయి. నిజానికి కొబ్బరి పుల్లలు గానీ ఏమైనా ఉంటే దీన్ని ముంచి, ఓ పుల్లని ముంచటం. పుల్లకి తడి ఉంటుంది కదా, నూనె తడి. ఇప్పుడు రెండో స్టవ్ మీద ఒకసారి వెలిగించాలి. ఇగో ఇలా మామూలుగా వెలిగితే నూనె కాగిపోయినట్టు. ఒకవేళ ఇందులో తడి ఉందనుకోండి చురచుర అంటుంది. చురచురలాడలేదంటే అయిపోయింది. స్టవ్ ఆపేసేద్దాం. ఇది ఇనప మూకుడు కదా, మంచి బ్రహ్మాండంగా కాగిపోయి ముదురు వేపు వచ్చేస్తుంది. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర మంచి మల్లెపూలు కానీ ఏమైనా ఉంటే ఇందులో వాసన వచ్చేందుకు వేసుకోవాలండి. చివరికి వేసేయచ్చు. మల్లెపువ్వు పూర్తిగా వేగిపోతుంది. ఇందులో ఏదైనా ఎక్స్ట్రా కాకపోతే ఆ వేడిని ఈ పువ్వులు లాగేస్తాయి. మంచి జాస్మిన్ స్మెల్ వస్తుంది. దింపేద్దాం దీన్ని. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము. నూనె పూర్తిగా చల్లారాక వడబోసేసుకుని మన నూనె ఏ కలర్లో వచ్చిందో చూద్దాం. మరి మందార నూనె రెడీ అయిపోయిందండి. ఈ రకంగా మీరు కరివేపాకు, ఉల్లిపాయ, కలోంజి, తర్వాత ఈ మందార పూలు, ఉసిరికాయ ఏవి కావాలంటే అవి, కలబందతోటి కూడా ఇదే మెథడ్ ఒకసారి చేస్తే దాని సంగతి మనకు తెలుస్తుంది. మన ఫేవరెట్ హెర్బ్ లేదా మనకు సూట్ అవుతుంది అనుకున్న ఏ హెర్బ్ తోటైనా సరే ఇలాగే చక్కగా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చేసేసుకుని వాడేసుకోండి. చూడండి కలర్ ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది కూడా. చక్కగా ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పోసేయండి. ఎక్స్ట్రా ఎక్కువ చేసుకుంటే కనుక కొంత నూనెని ఏదైనా వాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొబ్బరి నూనె కదా బిగిసిపోతుంది, కొంచెమే కదా ఆముదం ఉంది. విడిది ఇట్లా పెట్టుకోవటం పక్కన, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవటం. రాత్రిపూట చక్కగా తలకి పిల్లలకి రాసేసి సాయంకాలాలు రాస్తే ఇవాళ సాయంత్రం రాసి రేపొద్దున తలంటిపోయింది. ఒక 5-6 వారాలు తిరిగేసరికల్లా జుట్టు కొంచెం కలర్ డార్క్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది. కొత్తగా మొలకలు వచ్చే జుట్లు కొంచెం కొంచెం పెరుగుతాయి కదా, స్పీడ్గా పెరగటం మొదలు పెడతాయి. మంచి వంట ఆముదం తెచ్చి అట్టు పెట్టుకోండి. ఇలాంటి నూనెలు చేసుకునేటప్పుడు కొంచెం పార్ట్ ఖచ్చితంగా ఆముదం వేస్తే అది జుట్టుకి చాలా మంచి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.